గాడ్ ఆఫ్ మాసెస్ గా క్రేజ్ సంపాదించిన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తమిళనాటి సంచలనం సృష్టించేందుకు సిద్ధం అయ్యారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 మూవీలో బాలయ్య కీలక పాత్రలు కనిపించనున్నారు. బ్లాక్ బస్టర్ జైలర్ సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జైలర్ లో కేమియో చేసిన కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ తో పాటు ఈసారి బాలయ్య కూడా మాస్ పాత్రలో మెరవనున్నారు. నెల్సన్ తో చర్చలు బాలయ్య తన పాత్ర సాధారణ కేమియో కాకుండా ప్రాధాన్యత ఉండాలని కోరగా దర్శకుడు ఆయన పాత్రని 10 నిమిషాల మాస్ ఎపిసోడ్ గా రూపొందిస్తున్నారట. రజనీ బాలయ్య కాంబో స్క్రీన్ పై తమిళ మాస్ సెంటర్లను షేక్ చేయడం ఖాయం అని అభిమానులు ఊరకలు వేస్తున్నారు. జైలర్ 2 తో తమిళనాట బాలయ్య హవా ఎలా ఉండబోతుందో చూడాలి. జైలర్ సినిమాకి ముందు రజనీకాంత్ ఫ్లాపుల్లో ఉన్నారు. దర్శకుడు నెల్సన్ తీసిన బీస్ట్ కూడా అంతగా ఆడలేదు. అందువల్ల పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన జైలర్ మౌత్ టాక్ తోనే బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ సినిమా రజనీకాంత్ కు పర్ఫెక్ట్ కంబ్యాక్ సినిమా అని అంతా ప్రశంసించారు. రజనీ ఏజ్ కి ఇమేజ్ కి కరెక్ట్ గా మ్యాచ్ అయిన కథ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎగబడి చూశారు. అలాగే జైలర్ 2 లో ఇంకో హైలైట్ గురించి చెప్పాలి అంటే ఖచ్చితంగా అవి శివరాజ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోల కేమియోలే అని చెప్పాలి. అయితే జైలర్ మొదటి భాగంలో శివరాజ్ కుమార్ గెటప్ బాలకృష్ణ, వీరసింహారెడ్డి గెటప్ కి దగ్గర పోలికలు ఉంటాయి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో జైలర్ క్లైమాక్స్ లో శివరాజ్ కుమార్ సిగార్ చేత్తో పట్టుకొని నడుస్తూ విలన్ గ్యాంగ్ ముందుకు వచ్చి కూర్చునే సీన్ బాలయ్యకి పడి ఉంటే అది నెక్స్ట్ లెవెల్లో ఉండేది అని అభిమానులు ఆశపడ్డారు. ఇది దర్శకుడు నెల్సన్ వరకు వెళ్ళింది. దీంతో ఆయన జైలర్ లో బాలయ్య కోసం ఒక సీక్వెన్స్ రాసుకున్నట్లు చెప్పారు. కానీ అది కరెక్ట్ గా రాలేదు అని భావించి బాలయ్యను అప్రోచ్ అవ్వలేదు అని కూడా నెల్సన్ తెలిపారు. అందుకే జైలర్ 2 కోసం ఆల్రెడీ దర్శకుడు నెల్సన్ బాలయ్యని కలవడం జరిగిందట. దాంతో జైలర్ 2 లో బాలయ్య నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జైలర్ 2 సినిమా 1000 కోట్లు కొడుతుందని అంచనా వేస్తున్నట్లు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.